ఒకప్పుడు తెలంగాణ అంటే ఆకలి కేకలు, తెలంగాణ అంటే కరెంట్ లేని చీకటి రాత్రులు, తెలంగాణ అంటే వలస వెళ్లిన బతుకులు. కానీ 2014 జూన్ 2న ఒక కొత్త చరిత్ర మొదలైంది. తెలంగాణ ఏపీ నుంచి సెపరేట్ అయినప్పటి నుంచి తెలంగాణలో వచ్చిన చేంజెస్ ఏంటి, గడిచిన 10 ఏళ్లలో ఎలా డెవలప్ అయిందో తెలుసుకుందాం. తెలంగాణలో ఈ 10 ఏళ్లలో ఎకానమీ గ్రోత్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాపిడ్ గా గ్రో అయింది. 2014లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4% ఉండగా 2025 నాటికి అది 5% కి పెరిగింది. అలాగే జనాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2014లో కేవలం 1,24,000 ఉండగా నేడు అది 3,79,000కు పెరిగి ఇండియాలోనే నెంబర్ 1 హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ గా తెలంగాణ ఎదిగింది. తెలంగాణలో సాగు చేయడానికి బోలెడంత భూమి ఉన్నా బోర్వెల్స్ నుంచి వాటర్ రావడానికి కరెంట్ ఉండేది కాదు. 2014లో 9,000 మెగావాట్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేసిన తెలంగాణ ఇప్పుడు 18,000 మెగావాట్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దేశంలోనే ఫస్ట్ టైం రైతులకి 24 అవర్స్ ఫ్రీ కరెంట్ ఇచ్చి అగ్రికల్చర్ లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. లాస్ట్ 5 to 10 ఇయర్స్ లో తెలంగాణలో రోడ్స్ బాగా డెవలప్ అయ్యాయి. కనీసం రోడ్స్ లేని విలేజెస్ కి ఇప్పుడు 2nd లైన్ 4 లైన్ హైవేస్ వచ్చాయి. ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి హైవేస్ మీద చాలా ట్రాఫిక్ ఉండేది. కానీ ట్రాఫిక్ ని ఓవర్కమ్ చేయడానికి ఫ్లైఓవర్లు కట్టారు. హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు SRDP అనే ప్రోగ్రామ్ తో 2014 నుంచి 2023 వరకు 8,000 కోట్లు ఖర్చు పెట్టి 34 ఫ్లైఓవర్లు, 9 అండర్ పాసెస్ బిల్డ్ చేశారు. సిటీలో పబ్లిక్ ట్రాఫిక్ లేకుండా ట్రావెల్ చేయడానికి మెట్రో ట్రైన్స్ లైన్స్ ని డెవలప్ చేశారు. తెలంగాణలో వాటర్ రిసోర్సెస్ ఎక్కువే, కానీ స్టేట్ సెపరేట్ అవ్వక ముందు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. కానీ 2014 నుంచి మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా చెరువుల డెవలప్మెంట్, మిషన్ భగీరథ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి వాటర్ సప్లై, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 1 కోటి ఎకరాల సాగు భూమికి నీరు వచ్చేలా చేశారు. అలాగే హెల్త్ సెక్టార్ లో కూడా తెలంగాణ బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు 100 బెడ్స్ కూడా లేని చాలా హాస్పిటల్స్ ని 500 బెడ్స్ నుంచి 1000 బెడ్స్ కి పెంచి హాస్పిటల్స్ ని డెవలప్ చేశారు. అండ్ 2014 వరకు తెలంగాణలో 800 MBBS సీట్స్ ఉంటే 2023 వచ్చేసరికి 2,915 వరకు పెరిగాయి. క్రైమ్ రేట్ ని తగ్గించడానికి పోలీస్ వ్యవస్థలో మంచి చేంజెస్ తీసుకొచ్చి ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్, సైబర్ క్రైమ్ ని ఆపడానికి సైబర్ సెల్ ని కూడా అపాయింట్ చేశారు. వీటన్నిటికి మించి తెలంగాణలో బాగా డెవలప్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక కొత్త స్టేట్ ఈ 10 ఏళ్లలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసింది. రియల్ ఎస్టేట్ లో కూడా తెలంగాణ బాగా గ్రో అయింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఐటీ సెక్టర్, టెక్నాలజీ, టూరిజం, ఎడ్యుకేషన్ ఇలా ప్రతి రంగంలో తెలంగాణ చాలా డెవలప్ అయింది. మరి తెలంగాణ ఈ 10 ఏళ్లలో నిజంగానే డెవలప్ అయిందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.